మన హిందూ ధర్మంలో దివ్యశక్తికి కొన్ని రూపాలున్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఈ విశ్వం యొక్క ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. ఈరోజు మనం ఆ 10 మహావిద్యల వెనుకున్న రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని శక్తులు ఎంత తీవ్రమైనవి అంటే సరైన మార్గనిర్దేశం, సరైన గురువు లేకుండా వాటిని ఆరాధించడం కూడా చాలా ప్రమాదకరం. ఈ మూలగ్రంథాలు మనకు పరిచయం చేస్తున్నవే మహావిద్యలు, అలాంటి అత్యంత తీవ్రమైన శక్తులు. ఏదైనా ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకోవాలంటే దాని మూలాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. సరే, అసలు ఈ మహావిద్య అనే పదం ఎక్కడినుంచి వచ్చింది? ఈ అద్భుతమైన దేవతల కథ ఎలా మొదలైంది? ఇప్పుడు చూద్దాం. మహావిద్య పేర్లోనే ఉంది. సంస్కృతంలో మహా అంటే గొప్ప, విద్య అంటే జ్ఞానం, అంటే గొప్ప జ్ఞానం అన్నమాట. మహాభాగవత పురాణం ప్రకారం ఈ 10 రూపాలు ఆదిశక్తికి సంబంధించినవే. ఈ విశ్వాన్ని నడిపించే ప్రాథమిక శక్తి యొక్క 10 విభిన్న రూపాలు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ 10 మహాశక్తులు ప్రశాంతంగా ధ్యానం చేస్తే పుట్టినవి కావు. అవి ఒక భయంకరమైన దైవిక ఆగ్రహం నుంచి, ఆ అగ్ని నుంచి ఉద్భవించాయి. ఈ కథంతా ఒక కుటుంబంలో జరిగిన సంఘర్షణతో మొదలవుతుంది. సతీదేవి తండ్రి దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. కాని కావాలనే కూతుర్ని, అల్లుడైన శివుణ్ణి పిలవడు. అవమానం జరిగిందని తెలిసినా సతీదేవి వెళ్తానంటుంది. కాని అక్కడ ఆమెకు అవమానం తప్పదని శివుడు వద్దంటాడు. అతని నిరాకరణతో వచ్చిన కోపంతో ఒక భయంకరమైన రూపంలోకి మారిపోతుంది. ఆ తీవ్రమైన కోపంలో సతీదేవి తన నిజస్వరూపాన్ని చూపిస్తోంది. భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శివుడిని ఆపడానికి 10 దిక్కుల నుంచి 10 భయంకరమైన రూపాలతో అడ్డుకుంటుంది. ఆ క్షణంలోనే 10 మహావిద్యలు ఆవిర్భవించాయి. అలాగనమాట, 10 మహావిద్యలు ఉద్భవించాయి. ఇప్పుడు వాళ్లలో మొదటి దేవత మనందరికీ బాగా తెలిసిన కాళీమాతతో మన ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. కాళీమాత రూపం చూడటానికి భయంకరంగా అనిపించినా దానిలోని ప్రతి అంశానికి ఒక లోతైన అర్థముంది. ఆమె చేతిలో ఉన్న నరికిన తల మన అహంకారం నశించిపోవడానికి సంకేతం. ఆమె నల్లని రంగు, తెలుపు, నలుపు లాంటి తేడాలన్నిటినీ దాటిన పరమ సత్యాన్ని సూచిస్తుంది. డేవిడ్ కిన్స్లీ అనే పండితుడు చెప్పినట్లు, కాళి భయంకరంగా కనిపించడం అనేది వినాశనానికి కాదు, మన విముక్తి కోసం. అంటే ఆమె శక్తి మనల్ని బంధించే భ్రమల నుంచి విడిపించడానికే అనమాట. సరే, కాళీమాత కాలం యొక్క అంతిమ సత్యాన్ని చూపిస్తే, ఇప్పుడు మనం చూడబోయే 2 దేవతలు దైవిక శక్తి యొక్క రక్షణ, సౌందర్యం వంటి అంశాలను మనకు చూపిస్తారు. తార కూడా కాళీమాతలాగే ఉగ్రంగా కనిపిస్తోంది. కాని ఆమె ప్రధాన విధి రక్షించడం. కష్టాలు వచ్చినప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ చీకటి నుంచి మనకు దారి చూపించే ఒక మార్గదర్శిలాంటిదామె శక్తి. ఇక దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది త్రిపుర సుందరి. ఈమె దైవిక సౌందర్యానికి, పరిపూర్ణతకు, విశ్వంలో ఉండే ఒక సంపూర్ణ సమతుల్యతకు ప్రతిరూపం. చూశారా ఎంత తేడా ఉందో? ఒకరు శ్మశానానికి ప్రతీక, మరణమనే కఠోర నిజాన్ని చూపిస్తారు. ఇంకొకరు రాజభవనానికి ప్రతీక, జీవం, చైతన్యం యొక్క దివ్య సౌందర్యాన్ని చూపిస్తారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మహావిద్యల శక్తులు ఎంత విశాలమైనవో. సరే, ఇప్పుడు మనం విశ్వం ఎలా పుట్టిందో, ఆ సృష్టికి మూలమైన శక్తి గురించి, అలాగే మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించే అగ్ని గురించి మాట్లాడే దేవతల దగ్గరికి వెళ్దాం. భువనేశ్వరి అంటే కేవలం ఈ విశ్వానికి రాణి మాత్రమే కాదు. మన గ్రంథాలేం చెప్తున్నాయంటే ఆమెనే ఈ సృష్టి, ఈ మొత్తం విశ్వమే ఆమె శరీరం. అంత గొప్ప శక్తి ఆమెది. ఇక భైరవి, ఈమె విధ్వంసానికి ప్రతీక. కాని ఇక్కడ విధ్వంసమంటే ప్రపంచాన్ని నాశనం చేయడం కాదు. పండితుడు డేవిడ్ కిన్స్లీ చెప్పినట్టు మనలో ఉన్న పాత అహంకారాన్ని, చెడు అలవాట్లను కాల్చివేసి ఒక కొత్త ఆధ్యాత్మిక పరివర్తనకు దారితీసే విధ్వంసమిది. అదండి సంగతి. ఇప్పటివరకు మనం 10 మహావిద్యలలో 5 అద్భుతమైన, సంక్లిష్టమైన శక్తుల గురించి తెలుసుకున్నాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 5 దేవతలు కాలాన్ని, సంక్షోభాన్ని, సౌందర్యాన్ని, సృష్టిని, చైతన్యాన్ని శాసిస్తున్నారు. మరి మిగిలిన 5గురు దేవతలు? వారి దగ్గర ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? వాళ్ల శక్తులు మన ఉనికి గురించి ఇంకేమి వెల్లడిస్తాయి?